శివపురిలో నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. భూమి, గగన్, శరత్చంద్ర, అపూర్వ వీళ్ళు తాంబూలాలు మార్చుకోబోతూ ఉంటే పోలీసులు రావడంతో పోలీసులు వచ్చారేంటి అని చెప్పి అపూర్వ ఆ తాంబూలాలను కింద పడేస్తుంది. ఇక అప్పటి వరకు శారద కృష్ణప్రసాద్కి వీడియో కాల్ చేయడంతో వీడియో కాల్లో అదంతా చూస్తూ కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటూ ఉంటే, సార్ మా ఇంట్లో డ్రగ్స్ ఉండడం ఏంటి సార్, ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు, మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాము, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని అంటూ ఉంటే, అరెస్ట్ వారెంట్తోనే వచ్చారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకొని రావాలి కదా, అందుకే ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసే వచ్చాము. ఇప్పుడు కనుక మీ ఇంట్లో మాకు డ్రగ్స్ దొరికితే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. శరత్చంద్ర అపూర్వతో, ఇదేంటి అపూర్వ, తాంబూలాలు మార్చుకున్న తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోదామంటే ఈ న్యూసెన్స్ ఏంటి, అయినా డ్రగ్స్ ఇంట్లో పెట్టుకునే క్యారెక్టర్ కాదు కదా వాడిది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఏమో బావా, పైకి పెద్ద మనుషుల్లాగా ఉన్న వాళ్ళందరూ కూడా లోపల ఇటువంటి క్యారెక్టరే కలిగి ఉంటారు. ఈ గగన్ గాడు కూడా పైకి డీసెంట్గా మంచివాళ్ళలాగా ఉంటున్నాడేమో, సీక్రెట్గా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ కోట్లు గడించి ఇలా త్వరగా బిజినెస్లో పైకి ఎదిగాడేమో, ఎవరికి తెలుసు అని చెప్పి అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటుంది. ఏమో అపూర్వ, అది కూడా నిజమై ఉండొచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక తర్వాత పోలీసులు లోపల మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఆల్రెడీ అపూర్వ ఇన్స్పెక్టర్ సూర్యకు భూమి హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టానని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆ బ్యాగ్ని కూడా చెక్ చేస్తారు. ఆ నెక్లెస్ బాక్స్లో డ్రగ్స్ దొరకడంతో ఈ బాక్స్ ఎవరిది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే, అది నాదే, మా ఆయన నాకు ఇచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ బాక్స్లోనే డ్రగ్స్ దొరికాయి అని పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ బాక్స్లో డ్రగ్స్ దొరకడం ఏంటి ఇన్స్పెక్టర్ గారు, అందులో నెక్లెస్ ఉండాలి, నేనే అందులో నెక్లెస్ పెట్టి నా భార్యకి ఇచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అదంతా మాకు తెలియదు సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో భూమి నేరాన్ని తన నెత్తి మీద వేసుకుంటూ, ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయాల్సింది ఆయనను కాదు నన్ను, ఆ బాక్స్ తీసుకువచ్చింది ఆయనే, కానీ అందులో నెక్లెస్ తీసేసి డ్రగ్స్ పెట్టింది మాత్రం నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి నిందను తన నెత్తి మీద వేసుకోవడంతో అపూర్వ మనసులో, ఎంత ప్రేమ నీకు మొగుడంటే, వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారని వాడిని కాపాడడం కోసం నిందను నీ మీద వేసుకుంటావా, సరే మొత్తానికి మీ ఇద్దరిలో ఒకరు చిక్కారు, ప్రస్తుతానికి అది చాలు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది. అలా వచ్చిన వాళ్ళు భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే గగన్ ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, దయచేసి తనను వదిలేయండి అని గగన్ అంటూ ఉంటే, బావా నా గురించి నువ్వేం బాధపడకు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఛీ, ఇటువంటి దాన్ని నా కూతురని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది అని చెప్పి, పద అపూర్వ, అనవసరంగా నువ్వు అనాథైన ఆ శివగాడి తరపున తాంబూలాలు అందుకుందామని నన్ను బతిమలాడితే ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరువు కూడా ఈ విధంగా పోతుందని అస్సలు అనుకోలేదు. అయినా డ్రగ్స్ సప్లై చేసే ఫ్యామిలీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్న విషయం నలుగురికి తెలిస్తే నా పరువే పోతుంది అంటూ శరత్చంద్ర అంటూ ఉంటాడు. మిస్టర్ శరత్చంద్ర, భూమి ఎటువంటిదో నాకంటే బాగా మీకే తెలుసు, అటువంటి మీ కూతుర్ని అనుమానిస్తూ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు, దయచేసి నా భార్య గురించి అలా తప్పుగా మాట్లాడకండి, మీరిక దయచేయచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, ఇంత అవమానాల పాలైన తర్వాత ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకేంటి బావా, వెళ్ళిపోదాం పద అంటూ శరత్చంద్రని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా కృష్ణప్రసాద్ చూస్తూ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి
పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వస్తాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చేసరికి శారద గగన్తో, రే గగన్, ఏదో ఒకటి చేయరా, భూమిని అరెస్ట్ చేయడం ఏంటి, అసలు ఆ నెక్లెస్ బాక్స్లో డ్రగ్స్ ఉండడం ఏంట్రా అని చెప్పి శారద అంటూ ఉంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పూరి ఏడుస్తూ, అన్నయ్య వదిన్ని ఎలాగైనా సరే విడిపించుకొని తీసుకురా అన్నయ్య, అక్కడ వదిన్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో ఏంటో అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అవును బావా, అక్కను నువ్వే కాపాడాలి అని శివ కూడా అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చిన తర్వాత భూమిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంట్రా అని చెప్పి గగన్తో అంటూ ఉంటాడు. నీతో ఒక విషయం చెప్పాలని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, భూమి నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఆ మనిషిని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటే, అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను, వచ్చిన వాళ్ళు నిజమైన పోలీసులు కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆ అపూర్వ ఇన్స్పెక్టర్ సూర్యతో కలిసి కుట్ర చేస్తుందేమోనని నాకు భయం వేస్తుందిరా. ఒకవేళ అదే నిజమైతే వచ్చిన వాళ్ళు భూమిని కిడ్నాప్ చేసి ఏం చేస్తారో ఏంటో. ఆ అపూర్వ మొదటి నుండి కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు భూమి ప్రాణాలు తీయాలని చూసింది. ఇప్పుడు ఆ అపూర్వకి తగ్గట్టుగా సూర్య కూడా తనతో చేతులు కలిపాడు. నీ మీదున్న కోపాన్నంతా మనసులో పెట్టుకొని వాడు భూమిని ఏం చేస్తాడో ఏంటో, వెళ్ళురా, వెళ్ళి త్వరగా భూమిని కాపాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో ఇక వెంటనే గగన్ పరుగున ఇన్స్పెక్టర్ సూర్య ఇంటికి వస్తాడు. మిస్టర్ సూర్య బయటకు రా అని చెప్పి గగన్ గట్టిగా అరవడంతో సూర్య మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. సూర్య మీదకు కోపంగా ఒక ఫ్లవర్ వాజ్ని గగన్ విసురుతాడు. సూర్య తప్పించుకుంటాడు. తర్వాత ఏంటి, ఎందుకలా నా ఇంటికి వచ్చి రంకలు వేస్తున్నావని చెప్పి సూర్య అనడంతో ఇక అప్పుడు గగన్, రే మర్యాదగా నిజం చెప్పు, ఫేక్ పోలీసులను పంపించి నా భార్యను కిడ్నాప్ చేయించింది నువ్వే కదా అని చెప్పి గగన్ సూర్య గొంతు పట్టుకుంటాడు. ఇక దాంతో సూర్య, బాగానే గెస్ చేస్తావురా, నువ్వు ఇంకా కనిపెట్టలేవేమో అనుకున్నాను, వచ్చింది నకిలీ పోలీసులని, నీ భార్యను కిడ్నాప్ చేయించానని బాగానే కనిపెట్టావు అని సూర్య వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. రేయ్ నిజం చెప్పు, ఎక్కడ నా భార్య, ఎక్కడ దాచిపెట్టావు అని గగన్ అడుగుతూ ఉంటే, ఒక్కసారి ఇటు చూడు అని సూర్య సెల్లో లేడీ కానిస్టేబుల్ భూమిని కొడుతున్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటాడు. రే మర్యాదగా నీ మనుషులకు చెప్పి నా భార్యను వదిలేమని చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. నేనెందుకు చెప్పాలరా, నేను చెప్పను అని చెప్పి, అసలు నీ భార్యను కిడ్నాప్ చేయించిందే నిన్ను టార్గెట్ చేసి దాన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు విలవిల్లాడిపోతూ ఉంటే అది చూసి నేను ఆనందించాలి, అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నిన్ను నేను చిత్రహింసలు పెట్టానని చెప్పి ఆ భూమి నన్ను ఉద్యోగంలో నుండి తీసేయించింది. ఉద్యోగం లేకపోతే, పవర్ లేకపోతే నేను ఏం చేయలేను అనుకున్నారు కదా, అందుకే నేనంటే ఏంటో మీకు తెలిసేలాగా చెయ్యాలని ఇదంతా చేశాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. రే మర్యాదగా నిజం చెబుతావా, నా చేతుల్లో చేస్తావా, నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడే నేను నిన్ను చితక్కొట్టాను, అటువంటిది ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు, అటువంటిది నువ్వు నన్నేం చేయగలుగుతావురా, మర్యాదగా నా భార్యని విడిచిపెట్టమని చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను అని గగన్ గట్టిగా సూర్య గొంతు పట్టుకోవడంతో సూర్య నవ్వుతూ, రే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్య ఎక్కడుందో నేను చెప్పను, నీకు చేతనైతే వెళ్ళి నువ్వే తనని కాపాడుకో అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. దాంతో గగన్ ఇలా కాదంటూ సూర్య దగ్గరున్న రివాల్వర్ తీసుకొని సూర్యకు గన్ గురిపెడతాడు. మర్యాదగా నిజం చెబుతావా, షూట్ చేసి చంపేయమంటావా అని గగన్ సూర్యని చితక్కొట్టడంతో ఇకప్పుడు సూర్య సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో, నీ భార్య ఉంది, చేతనైతే వెళ్ళి కాపాడుకో అని చెప్పి అంటూ ఉంటాడు. మరొక అరగంటలో నీ భార్యని మేము చంపైపోతున్నాము అని సూర్య అనగానే గగన్ పరుగున సిటీ అవుట్స్కట్స్లో ఉన్న
గెస్ట్ హౌస్కి వస్తూ ఉంటాడు. అలా గగన్ వచ్చేసరికి అప్పటికి లేడీ కానిస్టేబుల్ భూమిని కొట్టి తనని చిత్రహింసలో పెడుతూ ఉంటుంది. దయచేసి నన్ను కొట్టకండి, ఆ డ్రగ్స్కి నాకు ఏ సంబంధం లేదు అని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ అక్కడికి వచ్చి మర్యాదగా నా భార్యని విడిచిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటే అక్కడున్న రౌడీలు గగన్ మీద అటాక్ చేయబోతూ ఉంటారు. అలా నకిలీ పోలీసులు గగన్ మీద అటాక్ చేస్తూ ఉంటే గగన్ వాళ్ళందరినీ కూడా కొడతాడు. ఇక అక్కడున్న సెల్ని పగలగొట్టి భూమిని జాగ్రత్తగా బయటకు తీసుకొని వస్తాడు. దెబ్బలకు తాళలేక భూమి కింద పడబోతూ ఉంటుంది. ఇక అలా స్పృహ కోల్పోయి కింద పడిపోయిన భూమిని గగన్ తన 2 చేతులతో ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.